ఎన్నికలకు ముందు వరకు వైసీపీతో అంటకాగిన అధికారులకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఇప్పటికే తీవ్ర వివాదాస్పదంగా మారిన సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా పరోక్ష సంకేతాలు వెళ్లాయి. నిన్న చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన జవహర్ రెడ్డితో ఆయన ముభావంగానే స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ తనను కలిసేందుకు వచ్చిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు సైతం అపాయింట్మెంట్ ను చంద్రబాబు తిరస్కరించారు. ఎన్నికల ముందు వరకు ఈ అధికారి వైసీపీ చెప్పు చేతల్లోనే ఉండటమే దీనికి కారణం. మరోవైపు అన్ని పోస్టుల నుంచి తప్పించిన కొల్లి రఘురాంరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం కొల్లి శతవిధాలా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఏపీలో టీడీపీ కూటమి కని విని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలకు సంబంధించిన డేటా మాయం చేసే అవకాశాలకు బ్రేక్ పడింది. దీనిపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా సీరియస్ అయ్యారు. డేటా చౌర్యం జరిగేందుకు వీలు లేదని రాజ్భవన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలక్ట్రానిక్ ఫైల్స్, ఎలక్ట్రానిక్ డేటా మొత్తం జాగ్రత్తగా ఉంచాలని జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఆదేశించారు. అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ డేటాతో పాటు ఎలక్ట్రానిక్ ఫైల్స్ మాయమవుతున్నాయి అన్న ఆరోపణలొచ్చాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న డేటా బయటకు వెళ్లిందని సమాచారం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు అందడంతో నిన్న ఏపీ సెక్రటేరియట్ లో ఈ ఆఫీస్ కు తాళాలు వేశారు. లాగిన్ ఐడీలను డిజేబుల్ చేశారు. అలాగే ఉద్యోగుల ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. సిట్ కార్యాలయానికి సైతం నిన్న సాయంత్రం తాళాలు పడ్డాయి.